రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ సభలు గందరగోళంగా మారుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం గడ్డమల్లయ్యగూడలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని పొగుడుతూ ప్రసంగిస్తుండటంతో గ్రామస్తులు తిరగబడ్డారు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని నాయకులను నిలదీశారు. అనర్హులకే ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ సభలు గందరగోళంగా మారుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం గడ్డమల్లయ్యగూడలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని పొగుడుతూ ప్రసంగిస్తుండటంతో గ్రామస్తులు తిరగబడ్డారు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని నాయకులను నిలదీశారు. అనర్హులకే ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.